గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమన్ ఛానల్. అండ్ ఇది వచ్చేసి డే 4 అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఏర్కాడ్ సిటీలో అయితే టౌన్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఒక హిల్ స్టేషన్ అనమాట. సో మనకి తమిళనాడులో ఇది ఫస్ట్ డెస్టినేషన్. సో ఇక్కడైతే మంచి మంచి ఈవెంట్స్ లైక్ అడ్వెంచర్స్ అయితే ప్లాన్ చేసిన. సో చూడండి. సో లాస్ట్ నైట్ అయితే చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట పడుకునేసరికి. సో మిడ్ నైట్ వచ్చాము కదా ఇక్కడికి టౌన్లోకి. సో మిడ్ నైట్ రూమ్ అవి వెతుక్కుని పడుకునేసరికి నియర్లీ 1:30-2 అయిపోయింది. సో ఇక్కడైతే చాలా 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 చలిగా అయితే ఉందన్నమాట. రైట్ అయితే నాకు షివరింగ్ అసలు. సో 10 degrees టెంపరేచర్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో మార్నింగ్ 8కి అయితే లేచి బండికి లొకేషన్ అవి చేసుకుని ఇంకా స్టార్ట్ అయినాం బయటికి రెడీ అయ్యి. సో ఇప్పుడు వచ్చేసి మనకి 12 దాకా రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో తర్వాత రిజర్వేషన్ ఉందని చెప్పేసి అన్నాడు. సో మేనేజ్ చేసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు స్కై పార్క్ అని చెప్పేసి ఒకటిను, అండ్ ఇక్కడ గుహలో సంథింగ్ ఏదో టెంపుల్ ఉంటుందని చెప్పేసి అని అన్నారు, అదొకటి. అండ్ వాటర్ ఫాల్ ఒకటి చూద్దాం అని అనుకుంటున్నాం. సో చూద్దాం ఏమేమి కవర్ చేయగలమో. నేను హిల్ స్టేషన్ అనేసరికి చాలా పల్లెటూరులో ఉంటుంది అనుకున్నా, బట్ పర్లేదు ఇక్కడ కొన్ని సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయి. సో రిసార్ట్స్ అండ్ విల్లాస్ అయితే చెప్పుకోక్కర్లేదు. సో పక్కా టూరిజం ప్లేస్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఒక 2-3 days స్టే చేసి చూడే తగ్గవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఒప్పుకుంటే చూసుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ స్కై పార్క్ అయితే వెళ్ళొచ్చాము. సో అది వచ్చేసి 9కి ఓపెనింగ్ అంట. టైం వచ్చేసి 8:30 అయింది. సో హాఫ్ అన్ అవర్ అలా తిరిగేసి తినేసి వెళ్దామని చెప్పేసి ఇలా రైడ్ చేస్తున్నాము. సో అక్కడ వచ్చేసి పర్ హెడ్కి వచ్చేసి 1000 రూపాయలు అనమాట టికెట్. సో చూద్దాం అంత గొప్పగా ఏముంటాయి లోపల. సో ఇదే అనమాట లెఫ్ట్లో కనిపించేది స్కై పార్క్. సో చూస్తాం, ముందుకెళ్తున్నాం, ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, గుహలో టెంపుల్ అని చెప్పేసి అన్నా కదా. సో దానికి ఇంకొక హిల్ అయితే ఎక్కాలి, చిన్న హిల్. సో దాన్ని కూడా ఎక్కేసి మీకు వ్యూ చూపిస్తారు, టెంపుల్ వ్యూ. సో పక్కన ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ప్రాబ్లం ఏంటంటే మనకి తమిళ్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. సో వచ్చినా సరే పెద్దగా పట్టించుకోరు అనమాట తెలుగు వాళ్ళని. నేనైతే చాలామంది ఇంతకుముందు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసింది అదే. సో దీన్నే పకోడా పాయింట్ సంథింగ్ ఏదో పాయింట్ అనమాట, పీతో స్టార్ట్ అవుతుంది. సో తమిళ వర్డ్స్ మనకు అంతగా రావు. సో తిరుగుద్ది బట్ చెప్పలేను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదే అనమాట టెంపుల్. అక్కడ టోకెన్ అయితే తీసుకోవాలి, 20 rupees per bike అనమాట. సో ఇదే లోపలికి వెళ్ళే టెంపుల్. సో ఇన్ని అడిగామన్నమాట, వచ్చిరాని తమిళ్లో ఎటు వెళ్ళాలని చెప్పేసి, ఇంకా లోపలికి వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. సో ఇదే టెంపుల్ అనమాట, లోపలికి వెళ్తే ఉంటుంది. బట్ కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ ఇక్కడ. సో లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో ఇది వచ్చేసి బయట సంథింగ్ మెట్లు అయితే ఉన్నాయి. సో చూద్దామని పైకి వెళ్తున్నాము, ఏముంటుందో చూద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల. సో పైన అయితే ఏం లేదు, అంతా పార్కింగ్ ఇక్కడ. సో పార్కింగ్ కోసం అని చెప్పేసి ఆ మెట్లు అనమాట, పైనుంచి కింద దిగడానికి. సో పైన ఏం లేదు కాబట్టి వచ్చిన దాన్ని వెనకైతే వెళ్ళిపోతున్నాను. సో అక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఒక చిన్న మినీ టవర్ అయితే ఉంది, లైక్ స్నైపర్ టవర్ టైప్లో ఉంది, బట్ అది అంత స్నైపర్ టవర్ ఏం కాదు. సో చూద్దాం అక్కడికి వెళ్ళి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే బయట నుంచి అయితే బాగానే ఉంది, ఇక్కడ నుంచి ఎలా ఉందో చూడాలి. సో చుట్టుపక్కల మొత్తం హిల్ స్టేషనే కాబట్టి చూడడానికి అదిరిపోద్ది. సో వేరే హిల్ స్టేషన్స్తో అయితే దీన్ని కంపేర్ చేయడానికి లేదు, దీని లెవెల్ వేరు అంతే. సో హ్యావ్ ఎ లుక్. కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో తెలియదు కానీ కళ్ళు అయితే సరిపోరు. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్ స్కై పార్క్ అయితే వెళ్తాం, అండ్ లేదా మధ్యలో టీ కానీ కాఫీ కానీ తాగడానికి అయితే ఆగుతాము. సో మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. సో చూద్దాం వాట్స్ నెక్స్ట్ అనేది. ఈ హిల్ స్టేషన్లో రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. సో చుట్టూ చెట్లు కానీ లైక్ వాల్స్ కానీ కొండలకి సో వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట. సో టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి రైడ్ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంది అనమాట. సో ఫీలింగ్ హ్యాపీ అనమాట ఇలా రైడ్ చేస్తుంటే. సో చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో. సో
ఇక్కడ రోడ్డు పక్కన ఒక ఎంటీ స్పేస్ లాగా అయితే ఉందన్నమాట, వ్యాలీ టైప్లో కిందకి లోయ. సో ఇక్కడైతే దిగి కొంచెం ఫిల్ చేద్దాం నేచర్ని అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి. సో చూద్దాం ఎంత కిందకి వెళ్ళగలము. అండ్ వ్యూ అయితే మట్టికి నెక్స్ట్ లెవెల్ ఇక్కడ. సో చూడొచ్చు మీరు. అండ్ మీకు ఇంకా నా వ్యూ కూడా చూపిస్తే చూడండి, అద్దరిపోయింది కదా వ్యూ అసలు. సో అక్కడ నుంచుని సిగ్నల్ కోసం వెయిట్ చేసేది నేనే. అండ్ కొన్ని అయితే సినిమాటిక్ షార్ట్స్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడైతే టైం బాగానే స్పెండ్ చేసినట్టే, దగ్గర ½ అన్ అవర్ చేసాం అనమాట స్పెండ్ ఇక్కడ. సో ఇవి వచ్చేసి కొన్ని టైం ల్యాబ్స్ అయితే చూడండి, వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. సో కొన్ని అక్కడ పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం స్కై పార్క్ అయితే. సో చూద్దాం అక్కడికి వెళ్ళి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. అడ్వెంచరస్ పార్క్ అని చెప్పేసి అని అన్నారు, గూగుల్లో కూడా బాగానే ఉన్నాయి రివ్యూస్. సో ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట కొండపైన. సో మెయిన్ అట్రాక్షన్ అయితే అదే అనమాట ఇక్కడ యార్కాడ్లో. వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్, మెయిన్ అంటే మెయిన్ కాదులేండి, వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్. ఇంకా చాలా అయితే ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అని అండ్ మనకి టీ ప్లాంటేషన్స్ అని చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూడొచ్చు అన్నీ కూడా. దానికన్నా ముందు ఏంటంటే మనకి బ్యూటీ ఆఫ్ నేచర్ అనమాట, మెయిన్ థింగ్ అదే. ఇక్కడ చాలా 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 బాగుంది క్లైమేట్ అయితే. సో క్లైమేట్ ఇలా ఉంటే ఎండగానూ ఉంది బట్ చల్లగానూ ఉంది. ఇలా ఉంటే ఎంతసేపు అయినా రైడ్ చేయొచ్చు అనమాట, అంత బాగుంది క్లైమేట్. సో స్కై పార్క్ అయితే ఓపెన్ చేసినారు జస్ట్ ఇప్పుడే. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి అయితే వెళ్ళి బైక్ పార్క్ చేసి సో బ్యాండ్ అయితే వేయించుకుందాం. చేతికి బ్యాండ్ వేస్తారనమాట, కరెక్ట్గా మేము బ్యాండ్ వేస్తున్నాం అని చెప్పేసి మీకు. అండ్ చూడ్డానికి అయితే థీమ్ బాగానే ఉంది, లైక్ అడ్వెంచరస్ థీమ్ అయితే ఉంది. లైక్ స్కైలో మనం ఎలాడుకుంటా వెళ్తాం కదా, లైక్ వాటిలో ఏమంటారు ఐడియా లేదు నాకు. లైక్ సైక్లింగ్ ఒకటి, థ్రెడ్స్ అయితే ఉన్నాయి. సో బాగుంది ఎంట్రన్స్ అయితే. సో హెల్మెట్ అయితే పెట్టించుకుంటున్నాను అనమాట. సో మొత్తం అన్నీ రైడ్ చేద్దాన్ని ఫిక్స్ అయిపోయినా, కానీ ఒకటే భయం, మన వెయిట్ కాకుతలేదా అని. సో ఫస్ట్ అయితే సైక్లింగ్ అయితే చేస్తున్నాం, స్కై సైక్లింగ్. సో చూద్దాం ఉంటామో ఉంటామో, దేవుడు పైన పారం వేసారు. సో కెమెరా పెట్టవద్దు, పట్టుకోవద్దు, పడిపోద్దు అని చెప్పేసి పడిపోతారని చెప్పేసి అంటున్నారు. సో ఒక రోప్ మనకు కట్టారు అండ్ పైన తగిలించారు దాని పైన ఉన్న రోప్కి, వైర్కి. సో కళ్ళు మూసుకుని తొక్కుంటూ వెళ్ళిపోవడమే, అలా ఊక్కుంటాం. సో అలా ఊగుతుంటే గుండు కూడా అటు ఇటు ఊగుతున్నట్టు ఉంటుంది, బట్ బాగుంటుంది. సో ఎవరన్నా వెళ్తే మట్టి ఖచ్చితంగా ట్రై చేసే రండి ఇవన్నీ, ఎందుకంటే ₹1000 టికెట్, వెళ్ళకపోతే బాగోదు. బట్ కనీసం హ్యాండ్ కూడా పట్టుకోవట్లా. సో ఎలా తొక్కుంటూ వచ్చాను నేను చూపించలేదు కదా. సో ఇలా తొక్కుంటూ వచ్చాను అనమాట మనం కూడా. అండ్ కొంచెం స్పీడ్గా తొక్కు రావాలి, అప్పుడే త్వరగా అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ మీద సైడ్కి స్క్రోల్ అవడం అనమాట, మనం కూడా ఇప్పుడు అలా వెళ్తాం నెక్స్ట్. సో ఇది పెద్ద రిస్కీ అనిపించలేదు, కానీ మధ్యలో ఇంకొకటి స్కిప్ అయింది. యాక్చువల్లీ మనం రోప్ పట్టుకుని గాల్లో వస్తాం అనమాట, లైక్ జస్ట్ రోపే ఉంటుంది, ఇంకేం ఉండదు మనకి. గ్రీన్ కలర్ రోప్ ఏదైతే మనకి సైకిల్ దగ్గర పెట్టుకున్నామో అంతే. సో ఫ్రేమ్ అయితే ఎక్కినాం. సో ఇది పెద్ద ఇదేం అనిపించలేదు, సైకిల్లోనూ అది 2 చేసినది, ఇది పెద్ద అడ్వెంచర్ అనిపించలేదు అనమాట. సో చూద్దాం ముందు ఇంకేమేమి ఉంటాయో. ఆ ఎదురుగా తాళ్ళు గీళ్ళు అన్నీ ఇప్పుడు దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి కిందకి దిగే ఆప్షన్ కూడా లేదు మనకి, వన్ అండ్ ఓన్లీ ఇవే అదే అనమాట. సో చూద్దాం. సో ఫస్ట్ మధ్యలో ఉన్న తెక్కి మన ఒంటికన్నా తెక్కి తగిలించుకోవాలన్నమాట, ఈ గ్రీన్ కలర్ దాన్ని, గ్రీన్ కలర్ రోడ్ని. సో తగిలించుకుంటే కొంచెం సేఫ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ బై ద వే ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. సో మనకి లోపలికి వచ్చిన ఇన్సూరెన్స్ కూడా చేశారనమాట. సో ఇక్కడ కర్మకాయలు ఏదన్నా అయితే డబ్బులు వస్తాయి. సో ఏమీ జరగకూడదని కోరుకుందాం. ఈ ఎట్ల నుంచి పడిన పెద్ద ఫ్రాక్చర్స్ ఏమి ఉండవులేండి, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు చేయబోయే విన్యాసం పేరు వచ్చేసి నాకు తెలియదు. తాడులు కట్టారు, మధ్యలో చెక్క ముక్కలు వేసారు, అంతే, నడుచుకుంటూ వెళ్ళిపోవడం.
చేసిన సాహసంలో వాళ్ళు వేసిన బ్యాండ్ అయితే తెగిపోయింది అనమాట. సో దాన్ని జేబులో పెట్టుకుని సాహసాన్ని కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ చేయబోయే సాహసం పేరు వచ్చేసి తెలీదు. అండ్ ఇదేదో తేడాగానే ఉంది, బొక్కలకి వాళ్ళ కింద ఉంది. సో ఇది పెద్ద ఇదేం లేదు, జస్ట్ నడుచుకుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ నేనైతే చాలా ఈజీగా వెళ్ళిపోయాను. సో మిగతా వాళ్ళు కష్టంగా ఉండొచ్చు, ఇది ఈజీయే. అండ్ ఇదేం లేదు, చెక్క ముక్కల మీద నుంచి వెళ్ళాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదో తాడుతో లాగుతున్నాడు, ఏం చేస్తాడు మరి. సో ఇది వచ్చేసి ఓన్లీ రోప్ అయితే ఉందన్నమాట, సింగిల్ రోప్. అండ్ సైడ్ కట్ని కాకుండా కింద వచ్చేసి సింగిల్ చిన్న రోప్ అనమాట, రోప్ మీద నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడు దాకా ఎక్కినట్లో ఇది కొంచెం అడ్వెంచరస్గా అనిపించింది అనమాట, మిగతా అన్నీ జుజుబి. సో ఇంకా చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి, బట్ అవన్నీ క్లోజ్ చేస్తారు, ఎందుకో తెలియదు మరి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కింద ప్యారెట్ హౌస్ అయితే ఉంటుందన్నమాట, లైక్ పిచ్చుకలు ఉంటాయి కదా చిన్నవి లవ్ బర్డ్స్ అవి. సో అదొకటి. అండ్ గోస్ట్ హౌస్ అయితే ఒకటి ఉంది, అదొకటి. ఈ రెండు కూడా అయిపోయినాయి అనమాట మావి. సో షూట్ చేయడం మర్చిపోయాను. గోస్ట్ హౌస్ షూట్ చేసినా కానీ మొత్తం చీకటిగా ఉంది, ఏం కనబట్టలా. సో అందుకని స్కిప్ చేసిన ఆ వీడియోని కూడా. సో ఇప్పుడైతే మనం స్కై పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట, మెయిన్ మోటో ఆఫ్ ద పార్క్ అనమాట. సో గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది పైన. సో దానికి నియర్లీ 1 కిలోమీటర్ అయితే ఎక్కాలి పైకి. సో రోలర్ కోస్టర్ ఉంది కానీ దానికి టికెట్ వెళ్ళడానికి 200, రావడానికి 200 అంట. సో డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కాలినడకన బయలుదేరాము పైకి. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇప్పటి నుంచి స్టెప్స్ అయితే ఎక్కాలన్నమాట పైకి. సో నియర్లీ ఇది ఒక 4 ఫ్లోర్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఎక్కితే మనకి మెయిన్ డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం ఇక్కడ. సో అది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్. సో ఇక్కడైతే మనకి హెలిప్యాడ్ కూడా అయితే ఉందన్నమాట. సో పెద్ద వాళ్ళందరూ ఇక్కడ దిగుతారు అనుకుంటా డైరెక్ట్గా. సో చూద్దాం, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, ఆయాసం ఉంది బాగా. సో ముక్కుతా 2 ఫ్లోర్లు అయితే ఎక్కామన్నమాట. సో ఇంకా 2 ఫ్లోర్లు అయితే ఉంది. సో అదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట, ఇందాక చూపించినా కదా. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే మట్టికి మైండ్ బ్లోయింగ్ అసలు, ఎదురుగా చూడండి మీరు అసలు. అండ్ ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఎక్కితే ఇంకెలా ఉంటుందో, ఇంకొక ఫ్లోర్ అయితే ఉంది ఎక్కడానికి. అండ్ హియర్ వి కమ్. సో ఇదే అనమాట గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భయం వేసింది, కానీ తర్వాత నుంచి ఎగిరాం దాని మీద. ఎగిరామంటే ఎగరనవ్వలేదు, ఎగురుదాం అనుకున్నాం, ఇన్సైడ్ ఎగిరాము. సో ఇదే ఆర్కాడ్. అండ్ ఇక్కడ రోడ్స్ అయితే హెయిర్ బ్యాండ్ పిన్ ఉంటుంది కదా, లేడీస్ లెంతీగా ఉండి యూ షేప్లో తిరుగుతాయి. సో అలా అయితే ఉంటాయి అన్నమాట కిందకి దిగడానికి ఇప్పుడు. అండ్ చూడాలి. సో ఇదే మనం. అండ్ వెనకాల నుంచి నా కెమెరామెన్ అయితే వీడియో తీస్తున్నాడు. సో నాకు కూడా కెమెరామెన్ అని మీరు ఓవర్ థింకింగ్ చేయమాకండి, ఫ్రెండ్ అనమాట. సో మనం వెకేషన్కి వచ్చి ఎంజాయ్ చేసినా చేయకపోయినా నలుగురికి తెలియాలి కదా వచ్చినట్టు. సో అందుకనే 4 సినిమాటిక్ షాట్స్ తీసుకుని వచ్చాం అనమాట కిందకి ఇంకా. అండ్ ఇవి వచ్చేసి కింద స్టోర్స్లో యానిమల్స్ అనమాట, చూడడానికి భయంకరంగా ఉంటాయి రియల్గా, బట్ మమ్మల్ని కాబట్టి ఏం చేయలేవు. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయాం అనమాట, కొంచెం చూసుకుని మొత్తం అన్నీ. సో రూమ్కి అయితే వచ్చేసి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. సో రూమ్కి వచ్చేసాము. అండ్ కొన్ని ఫైల్స్ అయితే కాపీ చేసుకొని నేను సైలం అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట. సో
ఒక ఫ్రెండ్ కలవడానికి అయితే శైలం అయితే వెళ్తున్నాను. సో ఎవరో తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.